హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 25 వరకు కండక్ట్ చేయడం అయితే జరిగింది కదా. సో దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఎగ్జామ్కి అటెండెన్స్ ఎంత, ఓకే, ఎన్ని లక్షల మంది ఎగ్జామ్ రాశారు అనేది ఒకసారి చూసుకుందాం. అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, మీకు గత 4 నోటిఫికేషన్లు అంటే 2021, 22, 23, 24, ఓకే, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇది 4వ నోటిఫికేషన్. అన్ని నోటిఫికేషన్ల కంటే ఈసారి ఎగ్జామ్ రాసిన వారి సంఖ్య తక్కువ. ఓకే, ఇప్పుడు అసలు ఎంతమంది రాశారు ఏంటి అనేది ఒకసారి అయితే చూసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చినట్టయితే ముందుగా చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి టోటల్గా 52,69,500 అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది. ఇది నేను అప్పుడు ఆర్టీఐ వేశాను, ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, ఈసారి ఎంతమంది అప్లై చేశారనేది నేను ఆర్టీఐ వేసి మీకు అప్పుడు చెప్పడం అయితే జరిగింది. అప్లికేషన్స్ క్లోజ్ అయిన 1 మంత్ తర్వాత. అర్థమైందా? ఇక ఎగ్జామ్కి మరి అందరూ అప్లై చేసిన వాళ్ళు వస్తారంటే అందరూ అయితే రారండి, కొంతమంది యాబ్సెంట్ అవుతారు కదా. సో యాబ్సెంట్ తీసేసి ఎగ్జామ్కి అటెండ్ అయిన వారు చూసుకున్నట్టయితే 25,21,839 మంది ఈసారి ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో అటెండెన్స్ పర్సంటేజ్ అనేది సుమారుగా 47.84% అయితే ఉంది. అర్థమైందా? బిలో 50% అటెండెన్స్ నమోదైంది ఈ ఒక్క నోటిఫికేషన్కి. మిగిలిన అన్నీ అబోవ్ 50% అటెండెన్సే. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గత 4 నోటిఫికేషన్లకి సంబంధించి ఒకసారి ఎలా అటెండెన్స్ ఉన్నది చూసుకుందాం. సో గత నోటిఫికేషన్లకు సంబంధించి ఒకసారి అయితే చూసుకుందాం. ముందుగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2021 నోటిఫికేషన్ అండి. దీనికి చూసుకున్నట్టయితే ఉద్యోగాలు అప్పుడు తక్కువే ఉన్నాయండి, సుమారుగా 25,000 ఉద్యోగాలు అయితే ఉన్నాయి అంతే. సో అప్పుడు వచ్చేసి అప్లికేషన్స్ వచ్చేసి టోటల్గా 71.66 lakhs రావడం అయితే జరిగింది. 71,66,000 సుమారు అప్లికేషన్స్. ఎందుకనంటే అప్పుడు కోవిడ్ కదా, కొంచెం కొంతమంది జాబులు పోయిన వాళ్ళు ఉన్నారు, లేదంటే అప్పుడే ఫ్రెష్గా గ్రాడ్యుయేషనో లేదంటే ఏదో ఎడ్యుకేషన్ అయిన తర్వాత వెంటనే జాబ్లో క్లిక్ అవ్వాలి. ప్రైవేట్ సెక్టర్ అప్పుడు అంత బూస్ట్ లేదు. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అందుకని అప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయింది అప్లికేషన్స్. ఎగ్జామ్ అటెండెన్స్ మట్టికి 39.93 lakhs అంటే 39,93,000 మంది సుమారుగా ఎగ్జామ్ రాయడం అయితే జరిగింది. అటెండెన్స్ పర్సంటేజ్ వచ్చేసి 55% అయితే ఉంది. అలాగే ఎస్ఐజీడీ కానిస్టేబుల్ 2022 నోటిఫికేషన్, దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ వచ్చేసి మొత్తం 53.59 లక్షల మంది అప్లై చేశారు. అంటే సుమారుగా 53,59,000 అనుకోండి. ఎగ్జామ్కి అటెండ్ అయిన మట్టికి 35.71 లక్షల మంది మాత్రమే, అంటే 35,71,000 మంది ఎగ్జామ్ రాయడం అయితే జరిగింది. అటెండెన్స్ పర్సంటేజ్ వచ్చేసి 66.63%గా ఉండడం అయితే జరిగింది. అలాగే ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ 2023-24 నోటిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్టయితే ఎగ్జామ్కి అప్లై చేసిన క్యాండిడేట్స్ వచ్చేసి 47.45 lakhs మంది అప్లై చేయడం అయితే జరిగింది. ఎగ్జామ్కి అటెండ్ అయిన మట్టికి 30.36 lakhs మంది మాత్రమే ఎగ్జామ్కి అయితే అటెండ్ అయితే అయ్యారు. టోటల్గా 63.98% అటెండెన్స్ అయితే ఉందండి. అలాగే ఫైనల్గా ఎస్ఐజీడీ కానిస్టేబుల్ 24-25 నోటిఫికేషన్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసింది దీనికి చూసుకున్నట్టయితే 52.69 చూసుకోండి. 52.69 అంటే 52,69,500 మంది అప్లై చేశారని చెప్పే కదా. ఎగ్జామ్కి అటెండ్ అయిన మట్టికి ఎంత? 25,21,839 మాత్రమే. అటెండెన్స్ పర్సంటేజ్ అనేది 47.84% అయితే ఉంది. సో ఇక్కడ ఒకసారి గత 3 నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే అబోవ్ 50% అటెండెన్స్ నమోదైంది. ఓకే, బట్ ఇక్కడ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి బిలో 50% అటెండెన్స్ అయితే ఉంది. చూసుకోండి. మరి వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 39,481 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కొంచెం లాస్ట్ టైమే తక్కువే, బట్ లాస్ట్ టైం లానే ఉండొచ్చని అనుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నక్సల్ డిస్ట్రిక్ట్స్, జనరల్ డిస్ట్రిక్ట్స్ కొంచెం వేరు చేశారు కదా. ఇప్పుడు కొంచెం మైనస్సే జరిగిద్దండి. ఎవరైతే జనరల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారో వారికి అయితే కొంచెం నష్టమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ అనేవి చేంజ్ చేశారు కాబట్టి. అదే కనుక డిస్ట్రిక్ట్స్ చేంజ్ చేయకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో లాస్ట్ టైం ప్రకారం నోటిఫికేషన్ ప్రకారం ఏవైతే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, మనకి పార్వతీపురం అని అలాంటి కొన్ని డిస్ట్రిక్ట్స్, అలాగే తెలంగాణలో వచ్చేసి ఒక 4-5 జిల్లాలు కూడా ఉన్నాయి నక్సల్ డిస్ట్రిక్ట్స్ లాస్ట్ టైము. ఇప్పుడు వచ్చేసి చేంజ్ చేశారు కదా మొత్తం. తెలంగాణలో 2 మాత్రమే నక్సల్ డిస్ట్రిక్ట్స్లు, ఆంధ్రప్రదేశ్లో 1 మాత్రమే నక్సల్ పరిధిలోకి వచ్చింది. సో ఇలా అవ్వకపోయి ఉంటే ఈసారి చాలా ప్లస్ అండి. ఇంచుమించు లాస్ట్ టైంలానే ఉండే కట్ ఆఫ్లు, బట్ ఇప్పుడు కొంచెం కట్ ఆఫ్లో వేరియేషన్ అయితే వచ్చిద్ది. ఎందుకంటే ఈసారి ఎగ్జామ్ అటెండెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఇదొకటైతే గమనించండి. మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.